మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైంది మర్చిపోయి నేనేదో పోరాట యోధుడిని, నేను పొట్లాడి తెచ్చిన తెలంగాణ అని చెప్పి ఏదో విర్రవీగి మాట్లాడుతున్నాడు. మరి గత 10 ఏళ్ళుగా ఎంతోమంది మీద అక్రమ కేసులు పెట్టి ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేసిన మీరు ఇలా సిట్లో ఫోన్ ట్యాపింగ్లో విచారణకు హాజరవుతుంటే ఏదో నేను ఘనకార్యం చేసిన అని చెప్పి ఇలా మాట్లాడుతున్నావు. మరి మీ ఎమ్మెల్సీ కవిత గారే ఎంతోమంది ముఖ్యులై ఫోన్ ట్యాపింగ్లు అయినాయి, మరి ఇంటర్వ్యూడే ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి మీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేని దద్దమ్మ హరీష్ రావు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చవాక్కులు పెడుతున్నాడు. మీ 10 ఏళ్ల పాలనలో మీ స్కాములు, మీ కాళేశ్వరం దోపిడీ, మీ మిషన్ భగీరథ దోపిడీ ఎక్కడ చూసినా 10 సంవత్సరాలు తెలంగాణను దోపిడీ చేసి ఉద్యమకారుల మీద, ఇలా పోరాటం చేసిన వాళ్ళ మీద, ప్రశ్నించే వాళ్ళ మీద, అప్పుడున్నటువంటి పిసిసి హోదాలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో కేసులు పెట్టి ఇలా అనగదొక్కాలని చూసిర్రు. కానీ తెలంగాణ ప్రజలు మిమ్మలను, మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు గమనించే మిమ్మల్ని ఫామ్ హౌస్కు పంపి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు ఫలాలు అందిస్తుంటే ఓర్వలేక ఇలా మీరు సర్పంచ్ ఎలక్షన్లో ఓడిపోయినారు, ఇలా 2 జూబ్లీహిల్స్ కంటోన్మెంట్లో ఓడిపోయినారు, పార్లమెంట్లో 0 వచ్చింది. మీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా అవాక్కులు చెవాక్కులు పేలుతున్న హరీష్ రావు తస్మాత్ జాగ్రత్త.